ధనవంతులకి పేదలకు యుద్ధం జరగబోతా ఉంది. పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, ధనవంతులు కోటీశ్వర్లు చంద్రబాబు వైపు ఉన్నారు. మీ ఆశీర్వాదంతో 2019లో రాష్ట్రం అంతటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి దాదాపు 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంటు స్థానాలు గెలిపించారు. మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా పేదలకు ఇచ్చిన మాట ప్రకారం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుండి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. 33 పథకాలు, దాదాపు 3 లక్షల కోట్లు, అమ్మఒడి, చేయూత, ఆసరా, రైతు భరోసా, పెన్షన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే 33 పథకాలు ఉన్నాయి. మీరెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. ప్రతి పథకానికి ఒక పేరు పెట్టి మీ అకౌంట్స్లో జమ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే పరోక్ష ప్రయోజనాలు కింద 8,02,00,000 కులం, మతం, పార్టీలకు అతీతంగా పోతిరెడ్డిపాళెం పంచాయతీలో లబ్ధిదారులకు మొత్తం 18,42,00,000, 8,02,00,000, 26,44,00,000 ఒక్క పోతిరెడ్డిపాళెం పంచాయతీకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చారు. ఈ విధంగా తీసుకుంటే మన నియోజకవర్గం మీద మొత్తం మీద 1000 కోట్ల దాకా సంక్షేమ పథకాలకు ఇవ్వడం జరిగింది. గ్రామ సచివాలయం ఈ మధ్యనే 43,60,000తో ప్రారంభించుకున్నాం. 15th ఫైనాన్స్ కింద 5 లక్షలతో ఆర్చి చేయించుకున్నాం. కడప ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారి ఫండ్స్ 5 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంపీ ల్యాడ్స్లో ఎమ్మెల్యే ఫండ్లో సైడ్ డ్రైన్స్ 19 లక్షలు చేయించుకున్నాం. జడ్పీ ఫండ్స్ 60 లక్షలు చేయించుకున్నాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 20 లక్షలు సీసీ రోడ్స్ చేయించుకున్నాం, సైడ్ డ్రైన్స్ చేయించుకున్నాం. ఎంపీ ల్యాడ్స్లో రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య గారు 27 లక్షలు సీసీ రోడ్స్కి ఇవ్వడం జరిగింది. మన బడి నాడు నేడు ఫేజ్ 1 కింద ఎంపీ యూపీఎస్ గుంటకట్టకు 23,57,000 ఇచ్చాం. ఎంపీపీఎస్ చంద్రశేఖరపురంకి 20 లక్షలు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. మన రాష్ట్రం, దేశం, ప్రపంచం వణికిపోయింది. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఆపలేదు. మీరు బాగుండాలి, కష్టపడకూడదని ఆ 2 సంవత్సరాలు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి మమ్మల్ని, అధికారులను, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను, వాలంటీర్స్ని, సచివాలయ సిబ్బందిని కూడా మీ మధ్య తిరిగే విధంగా చేశారు. ఇక మిగతా 3 సంవత్సరాలు సంక్షేమ పథకాలు ఇచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాం. ఈరోజు ఒక్కసారి మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను, మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఇళ్లకు వెళ్ళిన తర్వాత ఆలోచించండి. ఈ 5 సంవత్సరాల్లో ఎవరు మీ కుటుంబాలను ఆదుకున్నారు, అండగా ఉన్నారు అనే ఆలోచన మీలో రావాలి. ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని ఎప్పుడూ కనబడని వ్యక్తులు, చంద్రబాబు ఒక పక్క, పిచ్చోడు పవన్ కళ్యాణ్ ఒక పక్క, భారతీయ జనతా పార్టీ ఒక పక్క, ముగ్గురు ఏకమై వీళ్ళ ముగ్గురికి తోడు మళ్ళా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ, చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మ, సూట్ కేసులు తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గర ఈరోజు సొంతం కుటుంబ సభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ధ్వజమెత్తుతూ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పదవి తీసుకొని
రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పరువు తీసేసింది. ఇంతమంది ఏకమైన సింహం మాత్రం సింగల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరికి భయపడడు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా పేదల ఆశీర్వాదంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో ఒక్కడే వస్తున్నాడు. మీ అండ, మీ ఆశీర్వాదం చూసుకునే ఆయన ధైర్యంతో ముందుకు వస్తూ ఉన్నాడు. ఎంతమంది ఏకమైన పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు, ధనవంతులంతా చంద్రబాబుకు అండగా ఉన్నారు. మన నియోజకవర్గం చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. కోవూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా తెలివిగల వాళ్ళు, చైతన్యవంతులు. మా కుటుంబం 11 సార్లు పోటీ చేస్తే 9 సార్లు మీరు గెలిపించారు మా కుటుంబాన్ని, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కూడా కలుపుకొని. మీ కుటుంబ సభ్యుడిగా, మీలో ఒకటిగా మెలిగాను. ఏదో ఎమ్మెల్యే అయిపోయినాం, ఏ రోజు పొగరుతో కానీ గర్వంతో కానీ నేను ఉండలేదు. మీలో ఒకటిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ ఇంటిలో ఒక బిడ్డగా మీతో ఉంటూ ఈ నియోజకవర్గంలో అన్ని సమస్యల మీద స్పందిస్తూ ఉన్నాను. మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉండి పోరాడినటువంటి వ్యక్తులను పక్కన పెట్టి మన పార్టీలో రాజ్యసభ పదవి అనుభవించి 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన పార్టీని వదిలి బయటకు వెళ్ళిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆయన శ్రీమతే ఈరోజు కోవూరులో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోయినాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి? నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి సంబంధించి అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే అలిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినాడు. నేను ఒకటే అడుగుతున్నా ప్రభాకర్ రెడ్డిని, ఎంతసేపు రెడ్లు, కమ్మలు, పెద్ద పెద్ద కులాల వాళ్ళనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చేయాలన్నా? ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అలిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినారు. మిమ్మల్ని అందరినీ కోరుకునేది, ఆ కుటుంబం మీద కొంచెం మీరు విచారణ చేసుకుంటే మంచిది. ప్రభాకర్ రెడ్డి కానీ ప్రశాంత్ రెడ్డి కానీ. నేను చెప్పలేదు, ఏదో ఎలక్షన్స్కి వచ్చామని వాళ్ళ మీద చెడుగా మనం చెప్పాల్సిన పని లేదు. నెల్లూరు ఎంతో దూరం లేదు. మీరు ఆ ఇంటికి పోవాలంటే 5 గేట్లు దాటాలి. పేదలు ఎవరికి ఆ ఇంట్లో స్థానం లేదు. ధనవంతులకి, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఆ ఇంట్లో స్థానం ఉంది. ఎవ్వరు కూడా పేద ప్రజలని లోపలికి రానివ్వరు. మీరే విచారించుకోండి. అంటే నడమంత్రపు సిరి మధ్యలో ప్రభాకర్ రెడ్డి భార్య అయి కోటీశ్వరాలు అయింది. ఏం మాట్లాడుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రసన్న కుమార్ రెడ్డి బాగా సంపాదించుకొని ఆ డబ్బంతా తీసుకొని పోయి హైదరాబాద్లో పెట్టాడని నిన్న చెప్పింది. ఈరోజు ఆమెకు సాష్టాంగ నమస్కారాలు పెట్టి ఆమె కాళ్ళ మీద పడి అప్పడిగానంట. నీ దరిద్రపు కాళ్ళు నేను పట్టుకుంటానా? నాకు అవసరమా? నువ్వేందో, నీ క్యారెక్టర్ ఏందో జిల్లా అంతా తెలుసు. నీ కాళ్ళ మీద నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకు పడే అంత కర్మ మా కుటుంబానికి పడలేదు. ప్రశాంతమ్మ, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. ఏం మాట్లాడాలో అది మాట్లాడు. మే 13వ తేదీ ఎట్లా ప్రజలు తీర్పు ఇచ్చేస్తారు? మన చేతుల్లో ఏమీ లేదు. ప్రజలు ఆశీర్వదిస్తే శాసనసభకు పోతాం, పార్లమెంటుకు పోతాం తప్ప నువ్వు నేను ఎన్ని మాట్లాడినా ప్రజల నిర్ణయమే. ప్రజా కోర్టులో వాళ్ళ నిర్ణయమే ఫైనల్ డెసిషన్ అవుతుంది. కొంచెం ఆలోచించుకోండి. మీరు చాలా ఇబ్బందులు పడతారు. పొరపాటు కానీ జరిగిందంటే చంద్రబాబు కానీ ఆ కుర్చీలో కూర్చుంటే మీకు ఇచ్చే పథకాలన్నీ రద్దు చేసేస్తాడు. వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తాడు. ఆ పిచ్చోడు పవన్ కళ్యాణ్ చెప్పాడు ఈ మధ్యన, సచివాలయ వ్యవస్థనే రద్దు చేసేస్తాడంట, ముస్లిం రిజర్వేషన్స్ కూడా రద్దు చేసేస్తాడంట. వాడు ఏం మాట్లాడతాడో, వాడు ఒక పిచ్చోడు. ఆ పిచ్చోడు చంద్రబాబుతో కలవడము, మళ్ళీ మన మధ్యకి రావడము, ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. మిమ్మల్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్స్లో సూట్ కేసులు ఎత్తుకొస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద సూట్ కేసులు ఎత్తుకొస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి 5,000 ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఎవ్వరు కూడా వద్దనద్దు.
ఎవరు కూడా వద్దను. అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బు, అవినీతితో సంపాదించిన డబ్బు, వర్క్స్ చేయకుండానే బిల్లులు వేసుకొని సంపాదించిన డబ్బు. కాబట్టి మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మనవి చేస్తా ఉన్నా, వాళ్ళు ఇచ్చింది తీసుకోవద్దు అని చెప్పొద్దు. బంగారంగా తీసుకోండి. పోలింగ్ బూత్లోకి పోయినాక 2 ఓట్లు ఫ్యాన్ మీద వద్దండి. దీంట్లో ఇంకొక ఆలోచన మీకు పడలేదు. తెస్తా ఉన్నారు తేనండి. అందులో కోవూరు నియోజకవర్గంలో ఇంతకు ముందే పెద్ద పెద్ద కోటీశ్వర్లు వచ్చినారు, అందరినీ తరిమి కొట్టున్నారు మీరు. వీళ్ళు 3వ వాళ్ళు. తెలియడం లేదు కోవూరు నియోజకవర్గం అంటే. చాలా చైతన్యవంతులు, చాలా మంచి మనసున్న మహారాజులు, మహిళలు కూడా చాలా మంచి మనసున్న వాళ్ళు, చాలా గౌరవిస్తారు, హుందాగా ఉంటారు. జిల్లాలో కోవూరు నియోజకవర్గానికి ఒక మంచి గుర్తింపు ఉంది. ఇటువంటి నియోజకవర్గంలో వచ్చి డబ్బు ఇస్తాము, ఓడిస్తాము, 1,00,000 ఓట్లతో గెలుస్తుందంట. ఈరోజు మాట్లాడింది 1,00,000 ఓట్లు. ఏమన్నా చిల్లర పెంకులు అనుకునేదేమో. 1,00,000 ఓట్లు మాట్లాడినేవ్వండి. ఎన్ని మాట్లాడితే ఏమన్నా నడమంత్రపు సిరి కదా. మధ్యలో ఊహించకుండా డబ్బు వచ్చింది, నామినేషన్ వేసింది. అఫిడవిట్లో 76 కోట్లు డబ్బులు ఉన్నాయి. అది పెట్టింది. చీరల వ్యాపారము. ఎంత చీరలు అమ్మితే 76 కోట్లు వస్తుంది? ఆ చిటికేదో మనం కూడా చెప్తే మనం కూడా చీరలు అంగడి పెట్టుకుంటాం కదా. 76 కోట్లు చూపించింది అఫిడవిట్లో. ఎక్కడిది ఈ డబ్బు అంతా? ఏ విధంగా వచ్చింది? ప్రజలు నిరూపిస్తారు. ప్రజల చేతుల్లోనే ఉంది. మే 13వ తేదీ తీర్పు ప్రజా కోర్టులో ఇస్తారు. ఈ గ్రామానికి సంబంధించి ఈనాం భూములు దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతుంటే చాలా కష్టపడ్డాం. దాదాపు 250 మంది రైతులకు పట్టాలు ఇచ్చాం. ఇది ఒక చరిత్ర పోతిరెడ్డిపాళెంలో. గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు, మంత్రులు చేశారు. ఎవ్వరూ చేయలేని పని నేను చేసి పెట్టాను. ఇదే ప్రాంగణంలో ఈ గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి పాస్బుక్స్ తీసుకొని రాష్ట్రంలోనే ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే ఉండడు అని చెప్పిన వ్యక్తి వారం రోజుల ముందు పోయి ప్రశాంతమ్మ దగ్గర కండువా కప్పించుకున్నాడు. నేనేం తప్పు చేశానండి అని అడుగుతా ఉన్నా. అక్కని అడుగుతా ఉన్నా, మీ కుటుంబానికి నేనేం అన్యాయం చేశాను? అందరం ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఉన్నాము. ఈ సమయంలో నాకు ద్రోహం చేసేది నేనేమన్నా మీ కుటుంబానికి ద్రోహం చేసి అన్యాయం చేసుంటే మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి. ఎంత బాగుంటామో ఈ పోతిరెడ్డిపాళెంలో అందరము కులాలు పక్కన పెట్టేసి ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఉంటాం. మీరు చేసిన ద్రోహం మాత్రం ఈ టైంలో కరెక్ట్ కాదన్నా. ఎందుకు చేశావో నాకైతే అర్థం కావడంలా. కనీసం ఆ అక్కైనా నిన్ను మందలించుండాలి. తప్పు చేస్తున్నాము, ప్రసన్నను వదిలిపోవడం అని చెప్పి అక్కైనా మందలించుండాలి. చాలా బాధగా ఉంది. సరే పోనివ్వండి, మనం ఏం చేస్తాం? భగవంతుడి నిర్ణయం. మిమ్మల్ని అందరినీ నమ్ముకున్నా, మీ ఆశీర్వాదం నాకు ఉండాలి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, విజయసాయిరెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.